మన అమ్మలకి అమ్మమ్మలకి ఎంత ఓపిక కాకపోతే ఒక చేతిలో మన్నెత్తుకొని ఇంకో చేతిలో అన్నం పట్టుకొని గంటలు గంటలు ఊరంతా తిప్పుకుంటూ అటు చూడు ఇటు చూడు అనుకుంటూ చందమామని చూపిస్తూ మైమర్పిస్తూ ముచ్చట చెప్పుకుంటూ తినిపించేవారు. నిజానికి అట్లా తినడం మన జనరేషన్ కి దక్కిన అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు అట్లా ఒక 10 నిమిషాలు ఎత్తుకొని తిరిగితే తల నుంచి కాళ్ళ వరకు ఆ నొప్పి ఈ నొప్పి అన్ని వస్తుంటాయి. ఇక 6 నెలలు ఇండియాలో ఉండడంతోనే మా స్తవ్యన్ కూడా వాళ్ళ అమ్మమ్మతోనే అట్లా తినడానికి అలవాటు పడిపోయిండు. ఇక కెనడాకి వచ్చినాక నడవడం ఉరకడం స్టార్ట్ చేసిండు. అసలు దొరకట్లేడు తినిపిద్దామని అంటే ఇట్లా కష్టం అని చెప్పేసి ఇక ఫీడింగ్ కోసం హై చైర్ తీసుకుందామని వాల్మార్ట్ కి అయితే వచ్చినాము. యాక్చువల్లీ ఈ ఫీడింగ్ చైర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అండ్ బేబీకి కూడా. ఫస్ట్ మన విషయానికి వస్తే ఒక పెద్ద స్ట్రెస్ తగ్గుతుంది వాళ్ళ వెంట పరిగెత్తడము. సెకండ్ వాళ్ళు ఫుడ్ ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ తినడం కూడా బాగా అలవాటు అవుతుంది అనమాట. ఫస్ట్ తెచ్చిన 2 to 3 days కూర్చోరంట. ఇక ఫోర్స్ఫుల్ గా కూర్చోబెట్టి అలవాటు చేస్తే ఇక వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారంట. ఎప్పుడు కూర్చోబెట్టినా ఓకే ఫుడ్ కోసం కూర్చోబెట్టేసిరు అని చెప్పేసి. సో అలవాటు చేస్తే మంచిదని చెప్పేసి తీసుకున్నాం ఇది.